సమస్య మామ ఇట్లున్న 4 గంటల సినిమాలు ఎక్కడా గాని నీకు బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ ఎంటర్‌టైనర్. ద 'ధురంధర్ ద రివెంజ్'. దానికి తోడు 'రణ్వీర్' యాక్షను, ఎమోషన్సు, ఆయన స్క్రీన్ ప్రెజెన్సు ప్రతి సీన్‌లో ఉంటాడాయన. సినిమా మొత్తం ఆయనే ఉంటాడు. ఆయనదే షో అనుకోండి ఇగ. అండ్ మధ్య మధ్యలో సంజయ్ దత్ వస్తా ఉంటాడు, మాధవన్ వస్తా ఉంటాడు, సారా అర్జున్ వస్తా ఉంటారు, అర్జున్ రాంపాల్ వస్తా ఉంటాడు. ఎవరి క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేసిండు. అండ్ సారా అర్జున్ క్యారెక్టర్ ఒక 20-25 నిమిషాలు ఉంటుంది. ఆమెది కూడా చాలా ఎమోషనల్ ఉంటుంది. చాలా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ రివెంజ్లో. సినిమాలో బిగ్గెస్ట్ ఏసెట్ స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, దాంతోపాటు సినిమాటోగ్రఫీ అండ్ రణ్వీర్ని ప్రతి సీన్లో హైలైట్ చేసి చూపించడం అసలు చాలా బాగా చూపించిండు. అండ్ ఏం హై ఉంటుంది తెలుసా అసలు. కొన్ని సీన్స్ ఉంటాయి స్టార్టింగ్లో, అసలు స్టార్టింగే చాలా హైతో స్టార్ట్ అవుతుంది. ఒక ఎమోషనల్ నుంచి మనోడు ఒక విధ్వంసం సృష్టిస్తాడు. అది భయంకరమైన ఎమోషన్. దాంట్లో నుంచి ఒక విధ్వంసం, ఒక కోర్టు సీన్ తర్వాత మనోడు ఆ, మాధవన్ ఎక్కడ పడతాడు మనోడిని ఏంటి తర్వాత మనోడు అసలు అక్కడికి వెళ్ళి రెమాన్ టికెట్ని చంపేస్తారు కదా ఫస్ట్ హాఫ్లో. అసలు అక్కడి నుంచి ఈయనెట్లా కింగ్ అవుతాడు అక్కడ. ఎవ్రీ సీన్ని చాలా బాగా డిజైన్ చేసిండు. ప్రతి ఒక్కరిని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా. అసలు మస్త్ అనిపిస్తుంది మీకు. అసలు ఎంగేజింగ్ ఉంటుంది. దాంతోపాటు ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది, క్రేజీ పడుతుంది. నాకైతే మస్త్ అనిపించింది ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక మనోడు చేతిలోకి వచ్చేసాడు. అస్సలు ఎట్లుంటుంది అంటే మనకి రోమాలు నిక్కబొడుచుకుంటా ఉంటాయి సీన్లు చూస్తూ ఉంటే. పాకిస్తాన్ చెండాడతాడు మనోడు సెకండ్ హాఫ్లో. మీకు 4 గంటల సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. పోయి థియేటర్లో కూర్చొని మస్త్ ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్కి మస్తు ట్విస్టులు ఉన్నాయి సినిమాలో లాస్ట్కి. అండ్ టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు కూడా జనాలు కదలట్లేదంటే సినిమా ఎట్లుందో ఆలోచించుకోండి. అండ్ ప్రతి దాన్ని చాలా బాగా అనలైజ్ చేసి తీసినట్టుంది ఈ సినిమా. గో అండ్ వాచ్ ధురంధర్ ద రివెంజ్ ఇన్ థియేటర్స్. బాయ్.